జంక్షన్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ యతి భానుగుడిలో యతి రెస్టారెంట్ ఉంటుంది కదా, దాని పక్కనే భారత్ పెట్రోలియం. అక్కడ మధ్యాహ్నం 3:30 ఆ టైంకి పెట్రోల్ కొట్టించాను. 150 రూపీస్ పెట్రోల్. 150 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే దాంట్లో మొత్తం వాటర్ వచ్చింది. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత కూడా ఏదో పేస్ట్ ఏదో ఉంటుంది అన్నారు. ఆ టెస్ట్ చేసిన పేస్ట్ కూడా కలర్ మారలేదు. ఇది వాటర్ కూడా కాదు, ఇది మరి సమాధానం వాళ్ళే చెప్పాలి ఏంటనేది. ఇది వాటర్ కూడా కాదు, టెస్టింగ్లో కూడా ఇది వాటర్ కాదని తేలింది. వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నా బండి ఆగిపోయింది, రాయల్ ఎన్ఫీల్డ్ 350 బండి ఆగిపోయింది. దానికి కూడా సమాధానం చెప్పమంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడిగారు. ఇప్పుడు నేను ఇక్కడ బాటిల్స్ పట్టుకొని ఉంచున్నాను. భానుగుడి జంక్షన్ యతి రెస్టారెంట్, కీర్తి మెడికల్స్ ఆపోజిట్ లో. ఇక్కడ ఎవరో పెట్రోల్ కొట్టించుకోకండి. లీటర్కి స్కూటర్కి పెట్రోల్ కొట్టిస్తే 3 లీటర్లకి 2 లీటర్లు కూడా రాలేదండి ఇందులోని. ఏమంటే ముళ్ళు పైకి లేగలేదని అడిగితే ఏమన్నాడు తెలుసండి, పాత అవుట్లెట్ అండి ఇది, ఈ అవుట్లెట్ ఇలాగే వస్తుందండి అని చెప్పి సమాధానం చెప్పాడు. ఇంక ఇడితో దెబ్బలాడే ఉపయోగం పెట్టని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్నే. వీళ్ళ సమాధానం కూడా అయితే ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది, దీన్ని అరికట్టాలి. వీళ్ళ సమాధానం కూడా ఎలా ఉందంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే మేము అందరం కలిసి 500 పెట్రోల్ వేసుకొని కొట్టేస్తాం, దీనికి ఓనర్ లేడు, అందరూ కలిపి మేము ఇక్కడ పని చేస్తున్నాం, మేము అందరం గుమాస్తాలం ఇక్కడ అని సమాధానం చెప్తున్నారు. దానికి మాత్రం ఇక్కడ మనం అరికట్టాల్సిందే. ఇది ఎక్కడితో ఆగాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు లైఫ్ లో, ప్రతి ఒక్కరు డైలీ లైఫ్ లో వాడేది బైక్ అనేది స్పాయిల్ అయిపోతే మానవుడికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది మన అందరికీ తెలుసు.